త్రివిక్రమ్ సినిమా విడుదలై దాదాపు 1 ఇయర్ అయిపోయిందని బాధపడుతున్న ప్రేక్షకుల కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆ సినిమాతో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రేంజ్ ని సరిపోయే సక్సెస్ ని అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే అందాల తార సమంత అలియాస్ అనసూయ రామలింగం ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన ఓ కోటీశ్వరుడి కూతురు. ఒకసారి అనుకోకుండా ట్రైన్లో నందుని కలుస్తుంది అనసూయ. నందు ఒక పల్లెటూరు నుండి వచ్చిన వాడు కావడంతో అతని స్టైల్ పూర్తిగా డిఫరెంట్గా డిజైన్ చేశాడు దర్శకుడు. అలా పరిచయమైన వీరు తమ జీవితాల్లోని సంఘటన గురించి మాట్లాడుకుంటూనే ప్రేమలో పడిపోతారు. కానీ ఒకరికొకరు చెప్పుకోకుండా ప్రేమ అనే ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ ఉండగా నితిన్ కుటుంబం అతనికి అనుపమతో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ కథలో పెద్ద ట్విస్ట్ అనుపమ క్యారెక్టరే. అయితే ఇప్పుడు నందు తన ప్రేమని అనసూయకు వ్యక్తపరుస్తాడా లేదా, అనసూయని మర్చిపోయి నందు అనుపమతో సెటిల్ అయిపోతాడా లేదా అనేది తెర మీద చూసి తెలుసుకోవాల్సిన విషయం. మన తెలుగు సినీ పరిశ్రమలో హిట్ సినిమాలు తీయడానికి, ఫ్లాప్ సినిమాలు తీయడానికి చాలా మంది దర్శకులు ఉన్నారు. మనం వద్దు అన్నా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే మంచి సినిమాలు తీయడానికి త్రివిక్రమ్ లాంటి దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి మంచి హిట్ సినిమానే కుదిరితే మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం. లాలీపాప్ ఇచ్చే రేటింగ్ 3.5.